హాయ్ మీట్ ద స్టార్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన సెలబ్రిటీ ప్రముఖ చలనచిత్ర దర్శకులు దయ్యంతో దోస్తి, హత్యే నా హాబీ, రక్తం కురిసిన రాత్రి, రక్తం మరిగిన మనిషి, బుర్రతో ఫుట్బాల్, గొంతు కోసి చంపుతా వంటి పలు హింసాత్మక చిత్రాల సృష్టికర్త రివెంజ్ నాగేశ్వరరావు గారితో ముఖాముఖి. నాగేశ్వరరావు గారు నమస్కారం. నాగేశ్వరరావు గారు, స్టోరీ సిట్టింగ్లకి పూరి జగన్నాథ్ గారు పటాయి వెళ్తారు, రాజమౌళి గారు రాజస్థాన్ వెళ్తారు, మరి మీరెక్కడికి వెళ్తారు? చర్లపల్లి జైలుకి. వాట్? ఎస్, నేను స్టోరీ సిట్టింగ్స్ క్రిమినల్స్ తోటే కూర్చుంటాను. అదేంటండి, డైరెక్టర్ రైటర్స్ తో కూర్చోవాలి కానీ క్రిమినల్స్ తో కూర్చోవడం ఏంటి? నాకు రైటర్స్ తో సింక్ అవదు, క్రిమినల్స్ తోనే కనెక్ట్ అవుతాను. మీరు పనిచేసే ప్రతి హీరోయిన్ తోనూ అఫైర్స్ పెట్టుకుంటారంట, నిజమేనా? ఇట్స్ పార్ట్ ఆఫ్ మై ప్రొఫెషన్. ఆఫ్ ద స్క్రీన్ మా కెమిస్ట్రీ వర్కౌట్ అయితేనే ఆన్ స్క్రీన్ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. సార్, డైరెక్టర్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా, మీరేమంటారు? ట్రాష్ అంటాను. నా దృష్టిలో డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్, డ్రైవర్ ఆఫ్ ద టాక్సీ, పైలట్ ఆఫ్ ద ప్లేన్, వానర్ ఆఫ్ ద వైన్ షాప్ కాదు. మరి దొంగ. దొంగ తన క్రియేటివిటీతో ప్రేక్షకుల మనసులను దొంగిలించి బాక్సాఫీస్ కలెక్షన్లను కొల్లగొట్టే గజ దొంగ. చాలా కొత్తగా చెప్పారు. రీసెంట్ గా మీరు తీసిన కత్తి నెత్తురు సినిమాలో విలన్ క్యారెక్టర్ మాఫియా డాన్ క్రేజీ రోబోట్ ని పోలుంటుందని చెప్తున్నారు, నిజమేనా? ఎస్. అంటే సినిమాలో అతని గురించి మీరు చూపించిందంట. ఫ్యాక్ట్. మీ అందరికి క్రేజీ రాబర్ట్ పెద్ద డాన్, బట్ నా రీసెర్చ్ లో తేలింది ఏంటంటే వాడు ఫన్నీ ఫెలో, బ్రోకర్, జోకర్, లోఫర్, డాఫర్. యాక్చువల్ గా వాడు ఇనిషియల్ డేస్ లో ముసలి డాన్లకు మసాజులు చేస్తుండేవాడు. బ్యాడ్ టైం వచ్చిన బాస్ బకెట్ తనేస్తే వీడికి టైం కలిసి వచ్చి డాంకీగా డాన్ అయ్యాడు. మరి అతని దగ్గర నుంచి మీకు థ్రెటనింగ్ కాల్స్ ఏం రాలేదా? ఒకసారి ఫోన్ చేసి 4 కోట్లు అడిగితే నడుమెత్తంతానని చెప్పాను. కావాలంటే ఏ రామ్ గోపాల్ వర్మకో ఫోన్ చేసుకోమని చెప్పాను. బెదిరిపోయి ఫోన్ పెట్టేశాడు. సార్, మీ నెక్స్ట్ ఫిల్మ్ బ్లడ్ బాత్ పార్ట్ 2. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఇదండి రివెంజ్ నాగేశ్వరరావు గారి మనోగతం. మరో సెలబ్రిటీ I want his phone number. మనం ఇచ్చిన ఆన్సర్లకే సుమారు షాక్ అయిపోయింది. హలో Crazy robot ఆ here. ఫోన్ ఫోన్ చేసేసుకుంటాడు. Director సార్. phone. అలాగే సార్. సార్ సుమన్ షాక్ అవడం కాదు, మీరు షాక్ అవుతారు. క్రేజీ రాబర్ట్ గారి ఫోన్ లేడీ చెప్పేనా సార్? అరా రాబర్ట్ ఏంటి? రే ఏంట్రా నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నోట్లో కన్ను పెట్టి కలుస్తాను. లగేజ్ 2 రోజుల్లో రెక్కి గిట్లా వెళ్తున్నాను. నీ గుండెల్లో కట్స్ ఉంటే, నీ గన్లో బుల్లెట్స్ ఉంటే, ఫ్లైట్ కి టికెట్స్ ఉంటే అక్కడికి రా తెలుసుకుందాం. ఏంటి సార్ ఏజే కొద్ది ఎక్కడ సిగ్గు తిరుగుతున్నారు? ఈ వయసులో మాఫియా ఎందుకు సార్? రేయ్, మాఫియా అంటే అండర్ వరల్డ్, అంటే కింద ఉంటారు. కింద ఉండే వాళ్ళంటే నాకు భయం లేదు, పైన ఉన్న వాళ్ళంటే గౌరవం లేదు, పక్కన ఉండే వాళ్ళంటే లెక్క లేదు. రైమింగ్ అదిరిపోయిన ట్విట్టర్ లో పెట్టు. అమ్మా జానకి, జానకి ఏంటి ఏం లేదమ్మా, ఇండియా నుంచి డైరెక్టర్ రివెంజ్ నాగేశ్వరరావు గారు వచ్చారు. ఆయనకి లొకేషన్ చూపించాలి. కరెక్ట్ టైం కి కరణ్ జోహర్ వచ్చి కూర్చున్నాడు. కెన్ యూ మేనేజ్? నో ప్రాబ్లం బాబాయ్, నేను మా శిష్యులు వెళ్తా. థ్యాంక్స్ అమ్మా. దాసు లేట్ అవుతుంది, మ్యామ్ పిలిచారు, బయటికి వెళ్ళాలి. వస్తున్నానండి. అయినా మీరు ఇంత ట్రై చేసినా మా జానకి మేమని పడడం మాత్రం చాలా కష్టం. కష్టమైన దాన్ని అచీవ్ చేయడంలోనే థ్రిల్ ఉంది. ఏదో సమాజానికి ఉపయోగపడే పనులు చేసుకోకుండా ఈ సినిమా వాళ్ళతో మనకి ఎందుకు చెప్పండి? రామారావు, ఇక్కడికి రావడంలో నా స్వార్థం కూడా ఉంది. మీకు స్వార్థమా? నేను నమ్మను. వ్యక్తిగత స్వార్థం కాదయ్యా, సామాజిక స్వార్థం. సౌండింగ్ కొత్తకుంది. మీనింగ్ ఏంటి మేడం? ఏం లేదయ్యా, ఈ డైరెక్టర్ ట్విట్టర్ లో పెట్టే ట్వీట్లని చూస్తున్నాను. చాలా రాడికల్ గా ఉన్నాడు. ఇతనికి లేడీస్ అంటే రెస్పెక్ట్ లేదు, పిల్లలంటే ప్రేమ లేదు, సమాజం మీద బాధ్యత లేదు. సెక్స్, వైలెన్స్, నరుక్కోడాలు, కురుక్కోడాలు, చెత్తా చెదారు. అందుకే వీడిని ఎలాగైనా మార్చి మన బంతి కాన్సెప్ట్ సినిమా తీస్తే అది ప్రపంచమంతా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా. కరెక్ట్ మేడం. అప్పట్లో చాలా మంది సాగర్ సంగమం చూసి నాట్యం నేర్చుకున్నారు, శంకరాభరణం చూసి సంగీతం నేర్చుకున్నారు. శివ సినిమా చైన్లు పట్టుకున్నారు. ఏయ్, నోర్మై, అన్ని బ్యాడ్ కంపారిజన్స్. డైరెక్ట్ గా వస్తున్నారు. రే సూర్య, ఆ కోఆర్డినేటర్ గోపిగాడికి చెప్పు, మన కంఫర్ట్స్ ఇంపార్టెంట్. గుడ్ మార్నింగ్ సార్, గోపి గారు పంపించారు. వాడెక్కడ? సార్ యాక్చువల్లీ చచ్చిపోయాడా? కాదు సార్, ఆయన వేరే పనులు రాలేకపోయారు, అందుకే మమ్మల్ని పంపించారు. ఏంటి మళ్ళీ అసిస్టెంట్సా? సార్ కూర్చొని కూల్ గా మాట్లాడుకుందాం. సార్ ఇవన్నీ మిలాన్ లొకేషన్స్. రే సార్. సుందరం బాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? డిజాస్టర్ సార్. సినిమా కొనుక్కున్న అందరూ పురుగుల మందు కూడా కొనుక్కున్నారంట. పచ్చి బుల్లు తిడుతున్నారంట హీరోని డైరెక్టర్ని. హలో బాబు, నేను రివెంజ్ నాగేశ్వరరావు మాడుతున్నా, ఇట్లీ నుంచి. నాగేశ్వరరావు ఏమన్నారు మా సినిమా గురించి? మీరు యాక్ట్ చేస్తే ఏమంటారు బాబు? బ్లాక్ బస్టర్ అంటారు. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, ఇళ్లలో దేవుడు ఫోటోలు తీసేసి మీ ఫోటోలు పెట్టుకుంటున్నారంట. అవునా? ఇది ఇండస్ట్రీ హిట్, మీరు ఎంజాయ్ చేయండి. దీన్ని కొట్టే కదా మళ్ళీ నేనే రెడీ చేస్తాను. ఉంటాను బాబు, లవ్ యూ. థ్యాంక్ యూ నాగేశ్వరరావు, లవ్ యూ. డైరెక్ట్ అంటే ఈడరా, అస్సలు జల్సీ లేదు. మన నెక్స్ట్ ఇటుకే చేస్తున్నాం, ఫిక్స్. అదేంటి సార్, పచ్చడైపోయిన సినిమాని ప్రెస్ మీట్ లో పొగిడినట్టు అలా పొగిడేశారు? ఇది ఫ్లాప్ అని అడిగి తెలవడానికి 3 నెలలు పడుతుంది. ఈ లోపల మన డేట్లు కన్ఫర్మ్ అయిపోతాయి. ఇండస్ట్రీలో టాలెంట్ కంటే టైమింగ్ ముఖ్యం. అరే ఇదేదో బాగుంది, ట్విట్టర్లో పెట్టు. సార్ మీ స్టోరీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే దానికి తగ్గ లొకేషన్స్ చూపిస్తాను. మా రిక్వైర్మెంటే స్టోరీ. అంటే కథ లేకుండానే లొకేషన్ చూడడానికి వచ్చారా? తిరుగుతూ ఉంటే ఏదో ఒకటి తగులుతుంది కదా. అయితే మీరు తిరగక్కర్లేకుండానే తగలేసింది సార్. మా మేడం దగ్గర రెడీమేడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. అది గనక మీరు తీస్తే మామూలుగా ఉండదు, రికార్డుల మీద రికార్డులే. ముందు స్టోరీ ఏంటో చెప్పండి. రెడీ సార్.
అనగనగా కోటిపల్లి అని ఒక ఊర్లో కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడు ఒకడున్నాడు. పేరు కోటేశ్వరరావా? కాదు, వెంకటేశ్వరరావు. ఓ, అతనికి కోట్ల ఆస్తితో పాటు కోటి మందిలో ఒకటిగా బ్రతకాలనే కోరిక కూడా బలంగా ఉండేది. దాంతో తన ఆస్తులు కరిగించి హాస్పిటల్స్, అనాథాశ్రమాలు, మరుగుదొడ్లు, గుళ్ళు, బళ్ళు, రోడ్లు, చెరువులు అన్నీ కట్టించి చివరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా చిరికిన బట్టలతో పూరి గుడిసెకి షిఫ్ట్ అయిపోయాడు. ఇది కథ కాదు, వ్యధ. అంతేకాదు సార్, ఈ స్టోరీకి నా దగ్గర అదిరిపోయే టైటిల్ కూడా ఉంది. ఏంటో అది? కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అయ్యే ఏం పీకుతారు? వాళ్ళలాగా అడుక్కు తింటారు. ఈ కథను సినిమా తీస్తే వాడు అడుక్కోవడం కాదు, నేను అడుక్కోవాలి. ఒరే సూర్య, ఈ దిక్కుమాల స్టోరీ ఉంటున్నప్పుడు నాకు బ్లాక్ బస్టర్ స్టోరీ స్ట్రైక్ అయింది. రికార్డ్ చేసుకో. ఈ కథలో ఒక హీరో, 5 హీరోయిన్లు. ఫస్ట్ సీన్ లో ఫస్ట్ హీరోయిన్ మోనాని మన హీరో మేకేసుకుని చంపేశాడు. ఆ బ్యూటిఫుల్ డెడ్ బాడీ మించి అలా టిల్టప్ చేస్తే డెడ్లీ సాంగ్. ఇక్కడే సాంగ్ వస్తుంది సార్. అది తమను చూసుకుంటాను, నువ్వు రికార్డ్ చేయరా. కట్ చేస్తే రెండో హీరోయిన్ రాణి. హీరో పెద్ద బండరా ఎట్టుకుని తలగా బాగా కూడా చంపేశాడు. కట్ చేస్తే కామెడీ సీన్. ఎక్కడ కామెడీ సీన్ ఏంటి సార్? సవాల్ 2 సెటైర్లు వేసుకున్నాయి, నువ్వు రికార్డ్ చేసుకున్నా. ఇక మూడో హీరోయిన్ మమతని బరబరబర ఇడ్చుకెళ్ళి బాత్రూమ్ లో పడేసి పీక మీద కాలేసి తక్కి చంపేశాడు. కట్ చేస్తే ఫైట్. ఫైట్ ఎవరితో సార్? ఇంకెవరితో? అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్ తో. అంటే అమ్మాయి క్యారెక్టర్ అంత బయట బాగా బ్యాడ్. లేకపోతే ఎందుకు చంపేస్తాడు హీరో అమ్మాయిని? తర్వాత ఏం జరిగింది సార్? అక్కడ దాకా వచ్చిందిరా. నైట్ 2 పెగ్గలేస్తే మొత్తం వచ్చేస్తాయి. బేబీ, సార్. ఈ స్టోరీకి యాప్ లొకేషన్స్ కావాలమ్మా. సార్, మీరు చెప్పిన సిచ్యువేషన్ కి ఈ లొకేషన్ సరిపోతుందా? వీళ్ళు చెప్పిన సిచ్యువేషన్ కి ఏ లొకేషన్ అయినా ఎక్కువ. ఒరే సూర్య, రికార్డ్ చేసుకో. ఫ్రేమ్ పెడితే 10 మంది రౌడీలు పిచ్చి కుక్కలాగా పరిగెత్తుకొస్తున్నారు. ఏంట్రా సూర్య, విజువల్స్ అలా కళ్ళ కట్టినట్టు కనబడుతున్నాయి. రాత్రి తాగిన దిగలేదా? వాళ్ళు నిజంగానే వస్తున్నారు. రామారావు, గోడ కొట్టిన బంతి ఎప్పటికైనా తిరిగి వస్తుంది. మొన్న టూరిస్టులకి టోపీ వేసిన ఒక గ్యాంగ్ ని పోలీసులకి పట్టించాను. దాంతో వాళ్ళు పగబట్టి నా కోసం వీళ్ళని పంపించుంటారు. నో, వాడు వచ్చింది నా కోసం. అంత క్రేజీగా వస్తానంటే వాడు ఖచ్చితంగా క్రేజీ రాబర్ట్ మనుషులే. నో, వాళ్ళు వస్తుంది నా కోసం. నో, నా కోసం. నా కోసం అని చెప్తున్నానుగా. నేను నా కోసం చెప్తున్నాను కదా బేబీ. అప్పుడు మీ గొడవ వాళ్ళకి దొరికే ఉంటే పచ్చడి చేసేస్తారు. రన్. అక్కడ అసలు మిస్టేక్ చేసింది వాళ్ళైతే మనం ఎందుకు పరిగెత్తాలి? దొరికితే చంపేస్తారు కాబట్టి. రామారావు, నువ్వు చావకి ఎదురెళ్ళుండివి. ఆఫ్టర్ వాళ్ళకి ఎదురెళ్ళలేవా? అది కాదండి. ఏది కాదు. యాక్చువల్ గా నువ్వు కొండ మీద నుంచి దూకి చేద్దాం అనుకున్నావు. ఆ దూకిదేదో వాళ్ళ మీద దూకి. కానీ నేను వాళ్ళని ఎలా? ఆ వచ్చేది రౌడీలు కాదు, నీ సాయిరాబాను బాయ్ ఫ్రెండ్స్ అనుకో. తను నీకు చేసిన మోసాలు మొత్తం గుర్తు తెచ్చుకో. ఇప్పుడు బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం పిడికిలోకి తెచ్చుకో. కొడితే ఒక్కొక్కడు బౌండరీ దాటిన బంతుల్లో ఎగిరి పడాలి. గో. రాబర్ట్ గారికి ఇట్లేరు కూడా నెట్వర్క్ ఉందిరా. మరి ఏమంటున్నారు? మాఫియా అంటే మాటలా? దాసు, చూడేలా కొడుతున్నాడు. ఎక్స్ట్రాడినరీ మ్యామ్. చూడండి మ్యామ్ ఎలా కొడుతున్నాడు. రే దాసు, సారీ సారీ సారీ. ఏంటి మ్యామ్ మీ పవర్? మీరు కూడా ఆవిడ పవర్ అంటే హ్యాండ్ ఇచ్చిన సాయిరాబాను మీద ఎప్పుడు హ్యాండ్ ఎత్తలేదు. అలాంటిది ఇంతమందిని ఎలా హ్యాండిల్ చేస్తాను? ఇదంతా మ్యామ్ ఇచ్చిన ఇన్స్పిరేషన్, మ్యామ్ మాటలతో వచ్చిన మోటివేషన్, మ్యామ్ పవర్ తెచ్చిన ప్రొవోకేషన్. ఇన్నోవేషన్. మ్యామ్, నా గట్ ఫీలింగ్, మీరు మనసు పెడితే ఆట బొమ్మని ఆటం బొమ్మ చేయగలరు, బొగ్గుని బంగారం చేయగలరు,
స్విమ్మింగ్ పూల్ లో సునామీ సృష్టించగలరు, తుమ్ముతో తుఫాను తెప్పించగలరు, కుంటివాడితో కుంఫు చేయించగలరు, మూగవాడితో మిమిక్రీ చేయించగలరు. మీరు మనసు పెడితే ఆటబొమ్మని ఆటంబొమ్మ చేయగలరు, బొగ్గుని బంగారం చేయగలరు. ఏంటక్క ఏదైనా మంచి పని చేస్తే తప్ప మంచి నీళ్ళు కూడా తాగావు, అలాంటిదేదో పిచ్చి పట్టినట్టు ఇలా తినేస్తున్నావేంటి? ఇంకా నేనేం చేయకపోయినా లైఫ్ అంతా కూర్చుని తినే అంత అర్హత సంపాదించాను. ఏంటో ఆ లైఫ్ టైం అచీవ్మెంట్. ఒక్కటా రెండా? చచ్చిపోవాలనుకున్న పీటర్ గారిని బిజినెస్ మ్యాన్ ని చేశాను. జేబు దొంగ జేమ్స్ ని మిలాన్ ఫేమస్ చేశాను. అడుగుతుంటూ బ్రతకాల్సిన దాసు గారిని రైటర్ ని చేశాను. ఇవాళైతే పీక్ దున్నపోతల్ లాంటి రౌడీల్ని చిన్నపిల్లల కనిపించే మన రామారావు తుక్కు కింద కొట్టేశాడు. జస్ట్ బికాస్ ఆఫ్ మై మోటివేషన్. అసలు నాకు అనిపిస్తుంది, ఇంత పవర్ నాలో ఉన్నప్పుడు ఎందుకు లిమిటెడ్ అయిపోవాలి? అందుకే ఓ డిసిషన్కి వచ్చాను. ఏంటో అది? అన్నా హజారీ టైప్ లో మూవ్మెంట్ క్రియేట్ చేయాలి. కరెంట్ కోతని ఆపాలి, పెట్రోల్ ధరలు తగ్గించాలి, మద్యపానాన్ని అరికట్టాలి. ఏంటి నువ్వు అరకట్టేది? అందరికి అహంకారంతో కళ్ళు మూసుకుపోతే నీకు అమాయకత్వంతో మూసుకుపోయాయి. ముందు పైనున్న మద్యపానాన్ని అరికట్టు. ఏంటి మీరు మాట్లాడేది? ఆ దాస్కాడు రామారావు నిన్ను వెర్రిదాన్ని చేసి ఆడిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పైన మందు కొడుతున్నారు. ఇంపాసిబుల్. నా శిష్యులు ఎప్పటికీ అలా చేయరు. పదండి చూద్దాం. మన పూర్వీకులు చేసిన పుణ్యం వల్ల మీరు చేసిన కుంఫు వల్ల ఇంకా మిగిలినాం కానీ బాసు. లేకపోతే మ్యాడ్ మేడం తో తిరుగుతున్నది ఒక క్రేజీగా బలైపోయి వాళ్ళం. వాళ్ళు వచ్చింది తన కోసం కాదు, నా కోసం. అంటే వాళ్ళు సైరాబాన్ సైడా? అదెవరు? అదేంటో సార్, చెంటి పిల్లలు తాగడం కోసం ఇచ్చిన గంట కోసం సైరాబాన్ అనుకుంటారు కదా. ఈ అమ్మాయిలకి ఏడ్చే మగాళ్ళని ఓదార్చడం అంటే సరదా. అందుకే ఆ క్యారెక్టర్లెస్ క్యారెక్టర్ ని క్రియేట్ చేశాను. అంటే మీలో ఒక ఫైటర్ డాన్సర్ కాకుండా రైటర్ కూడా ఉన్నారన్నమాట. మల్టీ టాలెంటెడ్ రావు సాబ్. దాసు బస్సు మందు తాగితే సాయిరాబాను మర్చిపోవచ్చు అన్నావు కదా, మరి ఎందుకు గుర్తొస్తుంది? మందు పర్పస్ అదే కదా. మరి ఆ పర్పస్ ఎందుకు ఫెయిల్ అయింది? మీరు మరీ డీప్ గా అడ్డారేమో బాసు. నేనే కాదురా, అసలు ఈ సాయిరాబాను లాంటి డకోటాల వల్ల దేశీ బాయ్స్ అందరూ సఫర్ అవుతున్నారు. అసలు ఇది బొమ్మరిల్లు రిలీజ్ కలిసి లవ్ ఫెయిల్యూర్ 50 days కి విడిపోయి ఉండకపోతే నా లైఫ్ అంతా హ్యాపీ డేసే. అంటే మీ లవ్ స్టోరీలో సిద్ధార్థ హ్యాండ్ కూడా ఉందన్నమాట. ఒక్క నా లవ్ స్టోరీలోనే కాదు, చాలా మంది లవ్ స్టోరీలో సిద్ధార్థ్ గారి హ్యాండ్ డీప్ గా ఉంది. అసలు అమ్మాయిలకి కాన్ఫిడెన్స్ అలవాటు చేసిందే వీడు సినిమాల్లో గర్ల్ ఫ్రెండ్ ని తెగగారం చేస్తాడు. అది చూసి వీళ్ళు మనల్ని కూడా అలాగే బిహేవ్ చేయమని మాక్సిమం మారం చేస్తారు. అసలు మన మాస్ ఫేస్ కి కాఫీ డేస్ కి మ్యాచ్ అవుద్దా దాసు? కరెక్ట్. ఈ దిల్రాజ్ ఒకడు ఒకవైపు యూత్ సినిమాలు తీసే లవ్ చేయకపోతే లైఫ్ వేస్ట్ అని హిప్నటైజ్ చేస్తూ, ఇంకోవైపు ఫ్యామిలీ సినిమా తీసి పెద్దలు చెప్పినా కరెక్ట్ అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. వీళ్లతోనే చచ్చిపోతూ ఉంటే రీసెంట్ గా సోషల్ నెట్వర్క్స్ ఒకటి చూసావా, పేర్లోనే నెట్ ఉంది అంటే వలే సబ్బాయిల్ని పట్టేయడమే. ఈ గుంట్లు బుక్కులు పట్టుకోరు కానీ 24 గంటలు ఆ ఫేస్బుక్ లోనే ఉంటారు. పోనీ అక్కడైనా జెన్యున్ గా ఉంటారా దాసు? అబ్బే, పేరు కనిష్క, ఫోటో అనుష్క, పేరు సంగీత, ఫోటో సమంత. అసలు దేశం నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు, కరప్షన్లు, 2Gలు 3Gలు కాదు దాసు. సింగిల్ జీ ఫర్ గర్ల్స్. ఈ పబ్బులు, క్లబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, మాల్స్, మల్టీప్లెక్స్లు పెట్టింది ఎవరి కోసం అనుకున్నావు? పుట్టిన తర్వాత బాబుల్ని, పెరిగిన తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ని, పెళ్ళైన తర్వాత మొగుళ్ళని నాన్ స్టాప్ గా నాశనం చేయడానికి. వీటన్నిటిని వన్ సింగిల్ డే బ్యాన్ చేయమను. అరగంటలో ఇండియా అమెరికన్ దాటకపోతే నా మీసం తీసి ముక్కు నేలకి రాస్తా. రావు సాబ్, ఏంటి ఆవేశం? అంటే లేడీస్ అంతా ఎంతేనంటారా? ఒక్కరు తప్ప. ఎవరు రావు సాబ్? జానకి మ్యామ్. మ్యామ్ అంటే మన మ్యామ్ లేడీ కాదా? బాయా? లేడీ బాయ్ రావు సాబ్? చిచి, దేవత. జీ ఫర్ గాడెస్. అసలు జానకి మ్యామ్ ఎప్పుడైనా సరిగ్గా చూసావా? మ్యామ్ లోని మంచితనం తప్ప మనిషినప్పుడు సరిగ్గా చూడలేదు బాసు. మోడర్న్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మిలా ఉంటుంది. అదే చీర కట్టిందనుకో సాక్షాత్తు కనక మహాలక్ష్మే. అలాంటి మేడం శిష్యులవే ఉండి ఇలా మందు తాగడం ఏంట్రా? ఈ విషయం మేడంకి తెలిస్తే ఆవిడ సెన్సిటివ్ హార్ట్ ఎంత వీక్ అయిపోతుంది. నిజమే బాసు, మన మ్యామ్ మెయిన్ ఏంజల్ అయితే ఇంకి పిక్కి సైడ్ ఏంజల్స్ వాళ్ళైతే చచ్చిపోతారేమో. చిచి, నీ మాట విని లైఫ్ లో ఫస్ట్ టైం తాగాను. ఇదే లాస్ట్ టైం కావాలని ఫిక్స్ అయ్యాను. బాటిల్ ఫినిష్. చూడండి వాళ్ళని, ఇడియట్స్.